ఇంకొక సర్వే కూడా ఉన్నది ఇవాళ. ఇంకో సర్వేలో కూడా ఇది ఏంటిది, కోడ్మో కనెక్టింగ్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం గులాబీదే 42.8% మద్దతుతోటి ముందంజలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కు 10.1% ఓట్లు ఎక్కువగా ఉన్నాయంట. మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలన్న 46% మంది ఓటర్లు కోడ్మో కనెక్టింగ్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ నిర్వహించిన సర్వేలో ఇది వెల్లడైంది. ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే ఇగో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి అని చెప్పేసి వీళ్ళు సర్వే చేస్తే ఈ సర్వేలో బీఆర్ఎస్ పార్టీకి అని 42.8% మంది, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పేసి 32.7% మంది, బీజేపీకి ఓటేస్తామని 19.5% మంది, ఇతరులకు ఓటేస్తామని చెప్పేసి 5% మంది. మేబీ ఇందులో ఈ కాంగ్రెస్ అంటే ఇక్కడ ఎంఐఎం కూడా కలిసినట్టుగా అర్థమవుతుంది. మరి ఇతరులు అంటే ఎంఐఎం ఓటు బ్యాంకు మరీ 5% కంటే తక్కువ ఉండదు. ఎందుకంటే అది గతంలో పోటీ చేసినప్పుడు కూడా 8 to 10% గ్యాప్ పర్సెంటేజ్ ఓట్లు ఎంఐఎంకు పడ్డాయి. సో కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్కు 42.8% వస్తుంది అని చెప్పేసి ఇక్కడ కోడ్మో కనెక్టింగ్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ నిర్వహించిన దాంట్లో ఇక్కడ ఉంది అని చెప్పేసి ఒక వార్త. దాంతోపాటు ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరికి ఓటేస్తారు ఇది వేర్లే, ఇది కంప్లీట్ స్టేట్ పర్సెప్షన్లో జరిగేటువంటి వ్యవహారం. కాబట్టి ఇది ఒక్క నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఏది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల మాట ఏంటంటే ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఎవరిని ముఖ్యమంత్రిగా చేయాలనుకుంటున్నారు, మీరు ఎవరికి మద్దతు ఇస్తారు అంటే కేసీఆర్కే మద్దతు ఇస్తామని చెప్పేసి 46% మంది, లేదు రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తామని చెప్పేసి 28.4% మంది, కిషన్ రెడ్డికి మద్దతు ఇస్తామని చెప్పేసి 1.1% మంది. అంటే చాలా ఇక అది ఎక్కడో 100లో ఒకరిద్దరు మాత్రమే బీజేపీకి పేరు చెప్పారు. ఇతరులకు అని చెప్పేసి 24% మంది చెప్తా ఉన్నారు. అంటే కేసీఆర్ వద్దు, రేవంత్ రెడ్డి వద్దు, కిషన్ రెడ్డి వద్దు, వేరే వాళ్ళకి ఇస్తాము అని చెప్పేసి మరి 24% అంటే అది దగ్గర రేవంత్ రెడ్డికి ఎన్ని ఓట్లు పడ్డాయో అటు ఇటుగా ఒక 2-3% యాడ్ చేసుకుంటే ఇతరులు అనేటువంటి వాళ్ళకు కూడా అంత పడ్డాయి. సో కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఎవరైతారో అని చెప్పేసి జూబ్లీహిల్స్ ఓటర్లను అడిగినప్పుడు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ఏ సీఎం కావాలని 46% మంది చెప్తా ఉన్నారు. జూబ్లీహిల్స్ విషయానికి వస్తే జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా గెలుస్తుందని చెప్పేసి ఆ సర్వే ప్రకటించింది. ఒకసారి చూద్దాం. ఇది గులాబీ పార్టీకి కంచుకోట జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ దుందుబి మోగించనున్నదా? 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలోని అభివృద్ధితో పాటు 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యాలకు అద్దం పట్టే రీతిలో జూబ్లీహిల్స్ ఓటరు తీర్పు ఇవ్వనున్నారా? అవును, అక్షరాల నిజం అంటున్నది కోడ్మో కనెక్టింగ్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ నిర్వహించినటువంటి సర్వే. అధికార కాంగ్రెస్ కంటే ఏకంగా 10.1% ఎక్కువ ఓట్లతో బీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేయనుందన్నది ఆ సర్వే వెల్లడించింది. హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రాజకీయం ఆసక్తి రేపుతున్న దరిమిల కోడ్మో సంస్థ ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో శాస్త్రీయంగా సర్వేను చేపట్టింది. ఇందులో బీఆర్ఎస్ కు 42.8% ఓట్లతో ముందంజగా నిలవగా హస్తం కమలం 2 పార్టీలు 3వ స్థానము 2వ స్థానానికి పరిమితమైనాయని చెప్పేసి ఇక్కడ ఈ వార్తను రాయడం జరిగింది. సర్వేలు మంచిగానే ఉన్నది సర్వేలలో, కానీ గ్రౌండ్లో రియాలిటీ ఎలా ఉంటుంది అనేది మాత్రం కొంత చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. సర్వేలు కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, చేయవన్నట్టు కాదు. కాకపోతే గ్రౌండ్ రియాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవరు ఏంటి అనేది మాత్రం కొంత అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ప్రజల చేతిలో ఉంటుంది. ఒకటి 8 to 10% ఓట్ బ్యాంక్ అనేది అన్డిసైడెడ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ ఇటు ప్రజలు కూడా కొంత అటువైపు ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. సో కాబట్టి చూడాలి. ఇంకా ఇది ఇప్పుడు సర్వేలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇంకా నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ లోపల అక్కడ స్కెడ్యూల్ వస్తుంది. ఆ స్కెడ్యూల్ వచ్చిన తర్వాత ఇంకా సర్వేల దాడి బాగా భయంకరంగా ఉంటుంది అనమాట. ఇంకా చాలా పెద్ద పెద్ద సర్వే సంస్థలు ఉంటాయి, అవన్నీ కూడా చేస్తాయి. సో కాబట్టి ఎవరికి అనుకూలంగా వాళ్ళ సర్వేలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సర్వేలను నమ్ముకొనే మీరు కంప్లీట్గా ఆయా పార్టీలు కనుక ముందుకు పోతే మాత్రం బొక్కబోర్లు పడడం ఖాయం అవుతుంది. సర్వేలో ఉన్నప్పటికీ జస్ట్ జోష్ మాత్రమే, తప్పులను తెలుసుకొని సరి చేసుకుంటా ముందుకు పోతే ఆ సర్వేలు పనికి వస్తాయి.